హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్స్ప్లోరర్ మిస్టర్ చెన్. మీకు కనిపిస్తున్న బ్యాక్గ్రౌండ్ మొత్తం చూస్తే మేమందరం ఎక్కడికో అడవిలోకి వెళ్ళినట్టు కనిపిస్తుంది కదా. కాదు, మేము క్రికెట్ టోర్నమెంట్కి అయితే వచ్చాం. సో మీరు ఇక్కడ కనిపించే వాళ్ళందరూ కూడా కొంతమంది ప్రేక్షకులు అండ్ కొన్ని క్రికెట్ టీమ్స్ వచ్చాయన్నమాట. సో ఇది ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం కూడా పండగల్లో అంటే ఫెస్టివల్స్లో క్రికెట్ టోర్నమెంట్స్ని కండక్ట్ చేస్తారు. అక్కడ మీకు కనిపించేది గ్రౌండ్లో ఏంటి, గేదెలు ఆవులు వెళ్తున్నాయి అనుకుంటున్నారా? ఇలానే ఉంటాయి మా గ్రౌండ్స్. అది ఎప్పుడో ఒక్కసారి ఈ ఫెస్టివల్ సీజన్, సమ్మర్ సీజన్ అలాంటప్పుడు మేము ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్స్ని అయితే కండక్ట్ చేస్తాం. వీళ్ళందరూ కూడా వేరే వేరే విలేజెస్ నుంచి ఇక్కడికి వచ్చి టోర్నమెంట్ ఫీజులు కట్టేసి క్రికెట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన టీమ్స్ ఇవందరూ కూడా. సో మా టీం కూడా వచ్చింది. సో వీళ్ళంతా మా విలేజ్ యూత్ అన్నమాట. మేమందరం కలిసి మేము కూడా క్రికెట్ ఆడడానికైతే లొకేషన్కి అయితే రీచ్ అయ్యాం. సో ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 11:30 అలా అవుతుంది. మేము కూడా క్రికెట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. మా టీం అంతా రీచ్ అయింది. నెక్స్ట్ మ్యాచ్ మంత్కే అనమాట. సో ఆల్రెడీ ఒక మ్యాచ్ అయితే జరుగుతుంది అండ్ డిఫరెంట్ విలేజెస్కి అయితే మ్యాచ్లు జరుగుతాయి ఇక్కడ టోర్నమెంట్లో. సో ఇలాగా మేమైతే మొత్తం చూపిద్దాం లొకేషన్ అని చెప్పేసి ఇలా మీకోసం అయితే షూట్ చేస్తున్నాం వీడియో. సో చూడండి, ఇది కంప్లీట్ గ్రౌండ్ మీకు కనిపిస్తుందా? అదే క్రికెట్ ఆడే ప్లేస్ అనమాట. గ్రౌండ్ అయితే పర్లేదు, బాగుంటుంది. మంచి లొకేషన్లో, చుట్టూ పొలాలు, చెట్లు మధ్యలో ఎక్సలెంట్ లొకేషన్ అనమాట. గ్రౌండ్ అయితే సూపర్ ఉంటుంది. సో తర్వాత మీకు ఎలా మేము ఆడాము, దీంట్లో గెలిచామా లేదా అనేది మేము చూపిస్తాం. సో వీడియో అయితే కంప్లీట్గా చూడండి. థ్యాంక్ యూ. క్రికెట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? క్రికెట్ అంటే అందరికీ ఇష్టమే. కానీ ఇలాంటి క్రికెట్లో ఎప్పుడు మనం 6 కొడతామా, ఎప్పుడు మనం 4 కొడతామో ఆ కిక్కే వేరు. చాలా చాలా అద్భుతమైన ఫీల్ అనమాట. ఎందుకంటే మన ఊరు వాళ్ళందరూ మనం ఎప్పుడు 6 కొడతామా, 4 కొడతామని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఎంత బాగుంటుందో ఆ ఫీలింగ్. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎవడైనా 6 కొడతాడు. గల్లీ క్రికెట్లో గ్రౌండ్ ఎలా పడితే అలా ఉంటుంది. అలాంటి దగ్గర 6 కొడితేనే ఆ కిక్కే వేరు. సో చాలా చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ప్రతిసారి ఇలా టోర్నమెంట్ని కండక్ట్ చేసి క్రికెట్ ఆడి మన టాలెంట్ని కొంచెం కొంచెం చూపించుకుంటాం. మరి ఎంత ఏం కాదు కాబట్టి. సో ఇప్పుడు మాదే టాస్ అయితే వేస్తున్నాం. టాస్ అయితే మేము ఫస్ట్ లాస్ ద టాస్. మేమైతే టాస్ ఓడిపోయాం. బట్ వాళ్ళు బౌలింగ్ చూస్ చేసుకున్నారు. బట్ మాకైతే బ్యాటింగ్ ఇచ్చారు. బ్యాటింగ్లో ఎరగదేద్దామని ఫస్ట్ ఓపెనింగ్ అయితే నేనే వెళ్ళిపోయాను. నేను మా బాను ఇద్దరం కలిపి మేమైతే టోర్నమెంట్ ఫస్ట్ మ్యాచ్ మాది, ఫస్ట్ టోర్నమెంట్ మ్యాచ్. మేమైతే బ్యాటింగ్కి వెళ్ళాం. బ్యాటింగ్కి వెళ్ళిన తర్వాత మా పర్ఫార్మెన్స్ మీరు ఒకసారి చూసేసేయండి. మా పర్ఫార్మెన్స్ అంత బాగుంటుంది. సో చాలా బాగానే ఉంది. సో మేమైతే లిటిల్ బాగా ఎంజాయ్ చేసాం. ఇలాంటప్పుడే అందరం కలిసి, యూత్ మొత్తం కలిసి మా ఊర్లో ఇలాంటి అందరి దగ్గర కలిసి మనం మంచిగా క్రికెట్ ఆడతాం అన్నమాట. చాలా కామెడీగా ఉంటుంది, నవ్వుకుంటాం, చాలా చాలా బాగుంటుంది. సో మీరు కూడా కంప్లీట్గా చూడండి మేము ఎలా కొట్టాం ఏంటి అనేది. సో మ్యాచ్ విన్ అయ్యామా, లాస్ అయ్యామా? మేమైతే ఫైనల్గా మనసులో అయితే గెలుచుకున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో. చూడండి, ఫస్ట్ బ్యాటింగ్ మందే, చూసుకోండి. మీరైతే మర్చిపోకుండా కంప్లీట్గా మన వీడియో చూడండి. చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ వస్తాయి. మంచి మంచి ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. ఐఎమ్ ఆల్సో ఎగ్జైటింగ్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ ప్లేసెస్ అనమాట. సో Oh no! చేస్తున్నాడా? గ్రౌండ్ లో బౌండరీలో అదే ఇక్కడ ఓవర్లు వేసుకుంటాం.
ఊరోలా మీ ఊరాలో ఒక నేను రమ్మన్నా పేరు చెప్తే కదా వాళ్ళు Oh no! నువ్వు వెళ్ళిపోరా లగ్గం పేరు అవుట్ ఇచ్చాడు కేపకాకి అడగకుండా మీ టీంకి అంపాలి మీ టీం ఆకరా మీకు నెక్స్ట్ మ్యాచ్ 10 గంటల మ్యాచ్ ఎన్ని గంటలకి ఎవరితో వేస్తున్నావు Gapada sa 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 gapada pada pada. యాందిరయ్యా యాం చేస్తున్నా Oh no! క్యాన్ 10 రూపాయలు ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ప్లీజ్ రా కనీసం 2 రన్లైనా కొట్టరా. నీకు ఆడడం రాదు, ఊరికనే కూర్చోమన్నా కూర్చోవు. పోరా నాకు తెలుసు తెలుసు బ్యాట్ ఎలా పట్టుకున్నాడు చూడు. వేస్ట్ క్యాండిడేట్. స్టాప్. ఏమందిరా రే మురళి
ఏందిరయ్యా ఏం చేస్తున్నా? ఫైనల్గా మ్యాచ్ అయితే మీరు చూసారనుకుంటున్నాను. కొంచెం కామెడీగా ఉంటుంది, మా బ్యాటింగ్ అలానే ఉంటుంది. సో ఫైనల్గా టైం అయితే ప్రజెంట్ 2 అవుతుంది, 2:30 అవుతుంది అనమాట. ఇంటి దగ్గర నుంచి ఫోన్స్ వస్తున్నాయి, ఏంటి ఇంకా రారా తినడానికి అని చెప్పేసి ఆఫ్టర్నూన్ లంచ్కి. బట్ మేమైతే మ్యాచెస్ ఆడుతూనే ఉన్నాం. అలా ఉంటుంది మా డెడికేషన్. అంటే ఫైనల్గా మేమైతే 2 మ్యాచెస్ ఆడాం ఈరోజు. ఈ 2 మ్యాచెస్లో ఎడ్జ్లో వచ్చేసి ఒక మ్యాచ్ అయితే ఓడిపోవడం జరిగింది. మనసులో అయితే హృదయాలు గెలిచేసుకున్నాం. సో తర్వాత మ్యాచ్ కూడా మా దగ్గర అస్సలు ఎనర్జీ లేదు, కంప్లీట్ వీ లాస్ ద ఎనర్జీ. 11:30కి వచ్చేసాం మేము మ్యాచ్లోకి ఎంటర్ అయ్యాము. ప్రజెంట్ అయితే 2:30 అవుతుంది. అర్థం చేసుకోండి, ఓన్లీ వాటర్ మాత్రమే. సో అలా అయిపోయింది. నీకు అక్కడ చూసారా వీడియోలో బాగా అబ్జర్వ్ చేయండి, నేనైతే వికెట్స్ని హిట్ చేశాను అనమాట బ్యాక్. సో దాంతో అక్కడైతే నేను వికెట్ అయితే లాస్ అయిపోయాను. సో ఫైనల్లీ ఇది మా సెకండ్ డే పొంగల్లో. చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు ఎలా చేశారో కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.